ప్రపంచమంతా సునీత విలియమ్స్ గురించి మాట్లాడుతుంది. కానీ సునీత విలియమ్స్ జీవిత నిజాలు ఎవరికి తెలుసు? తనకు తన కుటుంబానికి మోడీ చేసిన అన్యాయం గురించి ఎవరికి తెలుసు? తన సోదరుడిని దారుణంగా చంపిన విషయం గురించి ఎవరికి తెలుసు? మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సునీత విలియమ్స్ సోదరుడు హరేన్ పాండ్యా గుజరాత్ హోంశాఖ మంత్రి. 2002లో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అల్లర్ల గురించి అందరికీ తెలిసిందే. హిందూ ముస్లిం అల్లర్లను సృష్టించి మళ్లీ అధికారంలోకి రావాలని మోడీనే అల్లర్లను ప్రేరేపించారని ఎందరో బాధితులు ఆరోపించారు. గుజరాత్ 2002 అల్లర్లపై విచారణ నేపథ్యంలో నాటి హోంమంత్రిగా ఉన్న హరేన్ పాండ్యా గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్రపై తనకు తెలిసిన విషయాలను జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ కు చెప్పారు. దాని తర్వాత కొద్ది రోజుల్లోనే హరేన్ పాండ్యా మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు దుండగులు హత్య చేశారు. తన కొడుకును చంపింది మోడీనే అంటూ హరేన్ పాండ్యా తండ్రి విఠల్ భాయ్ పటేల్ ఆరోపించారు. ఒక రాష్ట్ర హోంమంత్రి హత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. నాటి అమెరికా ప్రభుత్వం మోడీ వీసాను రద్దు చేసింది. హరేన్ పాండ్యా తర్వాత గుజరాత్ హోంమంత్రిగా తాను నమ్మిన బంటు అమిత్ షా బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత గుజరాత్ అల్లర్లపై విచారణ ఎలా నీరుగారిపోయిందో అందరికీ తెలిసిన విషయమే. 2007లో సునీత విలియమ్స్ విజయాన్ని భారతీయులందరూ పండగలా జరుపుకుంటున్నా గుజరాత్ లోని మోడీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి కార్యక్రమం చేయలేదు. సునీత విలియమ్స్ ఎవరు అంటూ మోడీ వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ప్రపంచమే గర్వపడే విషయాన్ని అందుకోవడంలో సునీత విలియమ్స్ కు మోడీ లేఖ కూడా రాశారు. అది కూడా సునీత విలియమ్స్ పై అభిమానంతో కాదు, పబ్లిసిటీ కోసం, అమెరికా పెద్దల మెప్పు కోసం.